భాస్కర్, ఎంత ధైర్యం ఉంటే నా గురించి తెలిసి కూడా నా ఇంట్లోనే అడుగుపెట్టావు? నీ గురించి నాకు తెలియదనుకున్నావా దాస్? అదృష్టం బాగుండి నందితకు తెలీదు. అందుకే నందిత నీ పిల్లల్ని నీ విషపు కోరల నుంచి రక్షించడానికే వచ్చాను. భాస్కర్, నాకు నచ్చని వాడు నా కళ్ళ ముందు ఉంటేనే నా కళ్ళలో సూదును కూర్చున్నట్టుంటుందిరా. అలాంటిది నాకు ప్రమాదం అనుకునేవాడిని ప్రాణాలతో ఉండనిస్తానా? ఈగ కూడా వాలకుండా ఇక్కడే ఉంటారు దాస్. ఎందుకంటే దీని వెనకుండి నడిపిస్తుంది ఈ మల్లిక కాబట్టి. మల్లిక, సిద్ధుని తీసుకొచ్చావు, ఇప్పుడు భాస్కర్ని తీసుకొచ్చావు. నన్ను ఆపడానికి నీ సొంత తెలివితేటలు చాలక ఇలా దొంగదారులు తొక్కుతున్నావా మల్లిక? నేను సింహద్వారం నుంచే తీసుకొచ్చాను దాస్. ఇది దొంగదారి కాదు, నీ అంతానికి రాస్తున్న ముగింపు దారి. ఇక నుంచి నువ్వు నీ రోజులు లెక్క పెట్టుకో. రోజుల మల్లిక, నీ తాటాకు చప్పుళ్ళకి భయపడే రకాన్ని కాదు నేను ఏం చేశానో, ఏ స్థాయి వరకు వెళ్ళగలనో నీకు బాగా గుర్తుంది కదా. హా, చూడు చూడు. అవి నీ బ్యాంక్ స్టేట్మెంట్స్, కాల్ రికార్డింగ్స్, ముఖ్యంగా నీ జాన్ జిగిరి దోస్త్ ఆ ఎస్ఐతో నువ్వు నడిపిన అక్రమ లావాదేవీల చిట్టా. ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు లేకుండా నీ ప్రతి అడుగు నా కనుసన్నల్లోనే ఉంది దాస్. నీ స్థాయికి నేను దిగితే నేను ఏం చేయగలను నీకిప్పుడిప్పుడే అర్థం అవుతున్నట్టుంది. మల్లిక, మధు దాడుతున్నావు. అబే, అడ్డు తొలగిస్తున్నానంతే. ఇంకో మాట దాస్, ఇవి నందిత చూస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసుగా. కంగారు పడకు దాస్, ఇప్పుడే నిన్ను బయటికి పంపను. కానీ నీతో ఒక పనుంది. చేస్తావులే, నీకింకొక ఆప్షన్ ఎక్కడుంది? నీ బతుకు మొత్తం మల్లికా మేడం చేతిలో ఉంది. నిన్నింటి నుంచి గెంటేయడానికి అన్ని దారులు తెరుచుకున్నా తను ఆపారంటే నీ మీద జాలిపడనుకుంటున్నావా దాస్? ఇలా నిన్ను 5 నిమిషాల్లో ఇంట్లో నుంచి పంపించే కిక్కు కంటే నిన్ను ఇక్కడే ఉంచి చూపించే నరకంలోనే మేడంకి ఎక్కువ కిక్కొస్తుందేమో. ఇక నీ ఊపిరి కూడా నీతో పాటు మేడంకి కూడా వినపడేలా పేల్చాల్సి వస్తుంది దాస్. నీ భవిష్యత్తు నాకు క్లియర్గా కనిపిస్తోంది, కానీ ఆ భవిష్యత్తులో నీ భవిష్యత్తు మాత్రం కనబడ్డం లేదు. ఏంటి? పిలిచావు కదా. అది పిలవడం కాదు, వామప్ చేసుకుంటున్నాను. పిలిచావేమో అనుకొని. అంత లేదు కానీ వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకో.
ఏం చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నా. నిన్ను చూస్తూ నేర్చుకోమన్నావు కదా. ఎక్సర్సైజ్ మాత్రమే చెయ్యి, ఎక్స్ట్రాలు చేయకు. అంశు, ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదులే, కానీ రాత్రి తిన్న బిర్యానీ అంతా గొంతులోకి వచ్చేసేలా ఉంది. పద, మనం వెళ్ళి కూర్చుందాం. వసు, నాన్నని కావాలని ఏడిపిస్తున్నావు కదా. బాగుంది బాగుంది. నాన్న అలా క్యూట్గా కన్ఫ్యూజ్ అవుతుంటే బాగుంది. అవును, చాలా క్యూట్గా ఉన్నాడు. వసు, నువ్వు అలా పడిపోయేటప్పుడు నాన్న పట్టుకోపోతే నీకు భయం లేదా? లేదు, ఖచ్చితంగా పట్టుకుంటాడని తెలుసు నాకు. అదెలా? అది మీ నాన్న ప్రేమ మీదున్న నమ్మకం నాకు. కొంచెం ఓవర్గా అనిపించట్లేదా వసు? చూస్తావా, ధ్రువకి నేనంటే ఎంత ఇష్టమో. అయితే నాన్న అక్కడ మనకి దూరంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కదా, నేను ఇక్కడున్న చైర్ మీద నుంచి పడిపోతే అక్కడి నుంచి వచ్చి నన్ను పడకుండా సేవ్ చేస్తాడు. నాన్న ఏమైనా స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నావా, లేకపోతే హనుమాన్ అనుకుంటున్నావా అక్కడి నుంచి జంప్ చేసుకుని రావడానికి? పైగా నాన్న దేన్నైనా నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఫిట్నెస్ విషయంలో మాత్రం చుట్టూ ఏం పట్టించుకోడు. సరే చూడు, వసు చూసుకోవాలి కదా, కొంచెం ఉంటే కింద పడేదానివి. కళ్ళు తిరిగాయా? నువ్వు ఓకేనా? టాబ్లెట్స్ వేసుకున్నావా? ఎందుకు చెప్పు, అప్పుడే బాడీని అంతా స్ట్రెయిన్ చేయడం. నువ్వు ఓకేనా? నానా, నువ్వు నిజంగా హనుమాన్ సినిమాలో తేజలాగా వచ్చావు. ఏమైంది అంచు? నువ్వెక్కడున్నా అమ్మ పడిపోతుంటే పట్టుకుంటావని నీ మీదున్న నమ్మకం చెప్పింది వసు. నువ్వు అలాగే చేశావు. ఏంటి వసు ఇది చిన్నపిల్లలాగా? నేను చూడడం ఆలస్యం అయితే కింద పడేదానివి. ఇంకెప్పుడు ఇలా చేయకు, సరేనా? మహి, నీతో కొంచెం మాట్లాడాలి. మీ అత్త పర్మిషన్ తీసుకున్నావా మరి? ఏమన్నావు? ఏం లేదులే, చెప్పు. దేని గురించి మాట్లాడాలి? నువ్వు ఆ రోజు అటాక్ టైంలో ఇదంతా ఎవరి ప్లానో చూసావు కదా, చాలా టెన్షన్ కూడా పడ్డావు. మళ్ళీ ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి? చూడు, నీ మంచి కోసమే చెప్తున్నాను. మీ నాన్నను అలా వెనకేసుకుని రావడం అంత మంచిది కాదు. మరి మీ వెనక తిరగడం మంచిదే అంటారా? మహి, అసలు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? మీరు మాత్రం నన్ను అందరి ముందు పట్టుకున్న చేయొదిలేసి వెళ్ళిపోవచ్చు, నేను మాత్రం మీరు చెప్పిందే వినాలా? వసు, సిచ్యువేషన్లో సీరియస్నెస్ చూసాక కూడా నువ్వు ఇలా మాట్లాడతావేంటి? ఇది నీ ప్రాణాలకు సంబంధించిన విషయం. ఈ టైంలో రిస్క్ చేయకు. రిస్క్ చేయకపోతే లైఫ్లో మిగిలేది రస్కే బాబు. వసు,
ఏం నడుస్తుంది నీ మైండ్లో? మీరు ఎప్పుడు నా అస్తిత్వాన్ని నాకు తిరిగిస్తారా అని నా మైండ్లో నడుస్తుంది. ఆ? అర్థం కాలేదా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా? చెప్తాను, విను. కొన్నిసార్లు వసు వసు అంటారు, కొన్నిసార్లు మహి మహి అంటారు. నా అసలు అస్తిత్వం ఏంటో మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని అప్పుడు నా మైండ్లో ఏం జరిగిందో అడగండి, చెప్తాను. సరేనా? మ్మ్. సో స్వీట్, గుడ్ బాయ్. ఇలా నేను చెప్పిన వాటన్నింటికి తలూపుతూ ఉండాలి, సరేనా? మ్మ్. గుడ్. నేనేం అడిగాను, తనేం చెప్పి వెళ్ళిపోయింది? అసలు సంబంధం లేకుండా మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయింది ఏంటి? ఉఫ్. నువ్వు సూపర్ హీరో నానా. అదేంటి అంశు కుట్టి, ఎందుకు అలా పిలవాలనిపించింది సడన్ గా నీకు? మొన్న స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ కి ఆ, నువ్వు ఒక బొమ్మ వేసావు కదా నానా, ఆ, గుర్తుందా? గుర్తుంది. నేనే కాదు నాన్న, మా క్లాస్లో మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నలతోనే వేయించుకొచ్చారు. కానీ వాళ్ళందరివి వాళ్ళ నాన్నలే వేశారని టీచర్ ఈజీగా గుర్తుపెట్టేశారు. ఒక్క నువ్వేసింది మాత్రం ఇది ఖచ్చితంగా పెద్దవాళ్ళు వేసుండరనుకొని నేనే వేశానని చెప్పి టీచర్ నాకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. చూస్తున్నా తల్లి కూతుళ్ళిద్దరినీ చూస్తున్నా. మీరు ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలు మీరు. భగవంతుడు మీకు విశ్వాసం అనే ఒక పదార్థాన్ని పెట్టడమే మర్చిపోయాడు. ఎప్పుడు నా మీద జోక్స్ వేసుకోవడంలోనే మీరు ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రమిదల్లో నూనె పోసి వెలిగిస్తారు, కానీ నేను మాత్రం మీ ఇద్దరి సరదాలకి ఒక ప్రమిదలా మారి మీ ఆనందం కోసం పూర్తిగా ఆహుతైపోతున్నాను. అయ్యా బాబోయ్ నానా, ఇన్ని కష్టమైన తెలుగు మాటలు ఒకేసారి మాట్లాడేశావు. ఇంతకీ నువ్వేం చెప్దామనుకున్నావు? సారీ నానా, నువ్వు నిజంగా నా సూపర్ హీరోవే. ఏం అక్కర్లేదులే, వెళ్ళు. సంకోచం మెరిసిన ఆరింటికి మించిన పరవశలీలను కాదని అనగలమా? కథ కదిలే వరసన వసు, మొత్తం గుర్తుకొచ్చిందా లేదా సగం సగం గుర్తుకొచ్చిందా? చెప్పు వసు, నీకెంతవరకు గుర్తొచ్చింది? చెప్పు వసు, ఎక్కడి దాకా గుర్తొచ్చింది? ప్రతిదీ గుర్తుంది సార్. ప్రతి జ్ఞాపకం నా గుండెల్లో అలాగే ఉంది.
ఇక నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళవు కదా? చెప్పు వసు, నిజంగానే నువ్వు నా దగ్గరే ఉంటావు కదా? ఉంటాను సార్. మీరిలా ఏడవకండి. ఇక నుంచి మన మధ్య ప్రేమకి తప్ప బాధకి కన్నీళ్ళకి చోటు ఉండకూడదు. నాకు చాలా భయమేసింది వసు. ఆ డాక్టర్ ఏమన్నారో తెలుసా? నీకు గతం గుర్తు రాకపోవచ్చు, ఒకవేళ బలవంతంగా గుర్తు చేయాలని చూస్తే ప్రాణహాని కూడా జరగచ్చు అని చెప్పారు. ఆ క్షణమే నాకు లోకమే తల్లికిందులైపోయినట్టు అనిపించింది వసు. నువ్వు హాస్పిటల్లో నన్ను చూసి ఎవరు మీరు అని అడిగావు. అప్పుడైతే నన్ను ఎవరు గొంతు పిసికి ఎంత ప్రయత్నించినా వదలనప్పుడు ఒక దడ ఉంటుందే, అది రోజంతా అనుభవించాను వసు. నేను అనుభవించాను. నీకు దగ్గరగా రాలేక, అలానే దూరంగా ఉండలేక, నీకు గతం గుర్తు చేస్తే ఏమవుతుందో అన్న భయంతో, ఒకవేళ అసలు గుర్తు రాకపోతే నా బతుకు ఏమైపోతుందో అని బాధ ఒకవైపు. ఇలా నేను అనుభవించిన నరకం అంతా ఇంత కాదు వసు. వసు, నీకంతా గుర్తొచ్చేసింది కదా? చెప్పు వసు, నిజమే కదా? నాకు మొత్తం గుర్తొచ్చింది. ప్లీజ్ కొంచెం కంట్రోల్ చేసుకోండి. వసు, నేను నీ ఒళ్ళో పడుకోవచ్చా ప్లీజ్? ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే, ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే, నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే. ఏనాడో రాసుండేలే కనుకే నీ తోడయ్యాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి. చిరునవ్వుల తిరణాళ్ళంటి నీ ప్రేమను చవి చూసాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి. వసు, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. హాయిగా పడుకోండి ధ్రువ సార్, ఇంకా ఏ టెన్షన్ పెట్టుకోకండి. వసు, వసు, ఇప్పుడు నేను పడుకోను. నేను పడుకుంటే ఇది కల అయిపోతే వద్దు, నేను పడుకోను. ధ్రువ సార్, నేను మీ ముందే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళను. ఇది కల కాదు, నిజం. నిజమే కదా? ఒక్క మాట విను. ఆ రోజు నువ్వు అంశు వాళ్ళు పిలిస్తే మన ఇంటికి వచ్చినప్పుడు నా గదిలోకి రావద్దని నిన్ను గట్టిగా అరిచాను, గుర్తుందా? గుర్తుంది ధ్రువ సార్, బాగా గుర్తుంది. అప్పుడు ఆ గదిలో గోడల నిండా మన ఫోటోసే ఉన్నాయి వసు. అవి నువ్వలా చూడకూడదని నేను ఆ రోజు అలా ప్రవర్తించాను. అప్పుడు నువ్వు చిన్ని మోహన్ చేసుకుని
బాధగా నా వైపు చూసావు. అప్పుడు అప్పుడు నాకు చాలా బాధేసింది వసు. అలానే ఆ రోజు నువ్వు రోడ్డు మీద నన్ను హోటల్లో అది నేను చెప్పా. ష్! ఇంకేమీ మాట్లాడకండి. నన్ను బాధ పెట్టిన ప్రతిసారి నాకంటే మీరే ఎక్కువ బాధపడి ఉంటారని నాకు తెలుసు. మీరు ఆ సిచ్యువేషన్స్ అన్నింటినీ చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారు. నాకు చాలా గర్వంగా ఉంది. నిజంగా నేను మెచ్యూర్డ్గా చేశానా? నీకు ఇలా ఉండడమే కదా ఇష్టం? నన్ను ఇలానే కదా నువ్వు చూడాలనుకున్నావు? నిజంగా నన్ను చూసి నువ్వు గర్వంగా ఫీల్ అయ్యావా? అవుతాను సార్, చాలా అంటే చాలా. నేను మిమ్మల్ని చూడాలనుకున్న దానికంటే గొప్పగా మీరున్నారు. మీరు కాస్త ఏడు పాపండి, సరేనా? నువ్వు ఏడవకు. కాసేపు కళ్ళు మూసుకొని పడుకోండి. నేను మీ పక్కనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ధ్రువ సార్ ఒకసారి నాతో అన్నారు, ఈ జన్మలో నేను చనిపోయే ముందు 7 నిమిషాలు నువ్వే వసు అని. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు 7 జన్మల్లోనూ ఆ 7 నిమిషాలు మీరే కావాలి, ఇంకేమీ వద్దు. మీరిలా నాతో ఉంటే చాలు చాలు. ధ్రువ సార్ ఎవరైనా చూస్తారు, పైకి లేవండి. కానీ ఈ విషయం మా నాన్నకి తెలియకూడదు. తన అసలు స్వరూపం బయట పెట్టే వరకు ఈ నిజం మనతోనే ఉండాలి సార్. నేను మహిళలాగే ఉండాలి. ఏంటంటుంటే ఏంటి ఇక్కడ? పబ్లో ఆ ప్రియా ఆంటీ కూతురు నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే వచ్చి నా ముందు వెధవేషాలు వేస్తున్నావా నువ్వు? నిన్ను అబ్బా! వసు, వసు, ఐ లవ్ యూ వసు. ఐ లవ్ యూ వసు. అబ్బా! వెళ్ళి ఆ ప్రియా ఆంటీ కూతురికి చెప్పు. వసు, వసు, ఇంట్లో పెళ్ళాం కనీసం ఐ లవ్ యూ కూడా చెప్పకపోతే నాలాంటి అమాయకమైన హస్బెండ్స్ ఏం చేస్తారు చెప్పు? అందుకే మా అమాయకత్వాన్ని ఎదుటివారు అడ్వాంటేజ్గా తీసుకోకముందే మేము అడిగినవన్నీ మీరు చేసేస్తూ ఉంటే బాగుంటుంది కదా. చెప్పే ఐ లవ్ యూ టూ అని చెప్పేవా? అస్సలు చెప్పను. ఇప్పుడైతే చచ్చినా చెప్పను. పో. సారీ వసు, నిన్నేదో ఉడికిద్దామని అలా చెప్పాను. మరి ఆ ప్రియా ఆంటీ కూతురు? వసి తింగర్దానా, ప్రియా ఆంటీ కూతురు ఎక్కడుందే? ప్రియా ఆంటీ ఎవరు? ఏంటేంటేంటి? ప్రియా ఆంటీ ఎవరో తెలీదు, మళ్ళీ వాళ్ళ కూతురు. నేనేదో కథ చెప్పాననుకో, నువ్వు దానికి అలిగి కూర్చోవాలా? మీ ఆడవాళ్ళంటేనే అనుమానమే. నువ్వు ఇంకోసారి ప్రూవ్ చేసావు. నిజంగా లేదా? నిజంగా లేదే, నన్ను నమ్మవే. ప్రామిస్? డబుల్ ప్రామిస్, సరేనా? ఇప్పుడు చెప్పు ఐ లవ్ యూ.
చెప్పు 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 నేను కాకుండా నీ లైఫ్లో ఇంకెవరైనా వచ్చారో అబ్బో పెద్ద బెదిరింపే. నిన్ను దాటి చూసే ఉద్దేశం ఈ ధ్రువకి లేదు, రాదు. జన్మ జన్మలకి నువ్వే నా పెళ్ళానివి. ప్రామిస్. ఐ లవ్ యు వసు. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరిమే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు ఐ లవ్ యు వసు. చాకుంటే కలల ఆటకే. ఐ లవ్ యూ టూ. దడలు ఆగవే, మురిసిపోన మాటకే. ఆగేనంత కాలమే ఇది ప్రేమ ఇంద్రజాలమే. కొత్తగుంటే పాత లోకమంతా, హత్తుకోరా చేతి కందినంత. ఐ లవ్ యు వసు. ఐ లవ్ యూ. బావా అబ్బో ఐ లవ్ యు వసు. ఐ లవ్ యూ టూ బావా. ఏం చేస్తున్నావు బావా? అది మీ చెల్లికి ఏదో డౌట్ ఉంటేను క్లారిఫై చేస్తున్నాను అంతే. డౌట్ అవునన్నయ్య. డౌట్ క్లారిఫికేషన్ లవ్ ఇలా కూడా ఇస్తారా బావా? ఎస్.